ఆపరేషన్ మహాదేవ్ అనేది ఒక లాంగ్ డ్రాన్ ఆపరేషన్ అన్నమాట. ఏదైతే ఫారెన్ టెర్రరిస్ట్ గ్రూప్స్ అంటే ప్రత్యేకంగా కాశ్మీర్ వ్యాలీలో ఆపరేట్ అయ్యే టెర్రరిస్ట్ గ్రూప్స్ కావచ్చు, లేదా లష్కర్ ఇ తోయిబాకి సంబంధించిన ఆఫ్ షూట్స్ కావచ్చు, ఇతరత్ర టెర్రరిస్ట్ గ్రూప్స్ వాటి స్లీపర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ గా ఎత్తేయడానికి అండ్ ఇక ముందు టెర్రరిస్ట్ అటాక్ జరగకుండా కాపాడటానికి, దేశాన్ని కాపాడటానికి ఆపరేషన్ మహాదేవ్ లాంచ్ చేశారనమాట. దీనిలో ముఖ్యంగా సులేమాన్ అలియాస్ ఆసిఫ్ అనే టెర్రరిస్ట్ ఏప్రిల్ 22 పహల్గామ్ టెర్రర్ అటాక్ కి ఈయనే సూత్రధారి మాస్టర్ మైండ్ అంట. దీంతో పాటు జిబ్రాని ఇతను కూడా లష్కర్ ఇ తోయిబాకి చెందిన టెర్రరిస్ట్. ఇతను రీసెంట్ గా అంటే 2 years బ్యాక్ సోనే మార్గ్ అని చెప్పి అక్కడ ఒక టన్నెల్ అటాక్ జరిగిందనమాట. ఆ టన్నెల్ అటాక్ లో కూడా ఇతను కీలక పాత్ర పోషించారు. తర్వాత ఇంకొక ముఖ్యమైన టెర్రరిస్ట్ హంజా ఆఫ్ఘనీ. ఈ ముగ్గురిని కూడా శ్రీనగర్ దగ్గరలో ఉన్న డచ్గామ్ నేషనల్ పార్క్ దగ్గర ఎన్కౌంటర్ చేశారంట. ఈ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ కి కోడ్ నేమ్ ఆపరేషన్ మహాదేవ్ అనమాట. ఆపరేషన్ మహాదేవ్ అనేది స్పెషల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ తో మరియు టెక్నికల్ ఇన్పుట్స్ తో లాంచ్ చేశారంట. దీన్ని పూర్తి స్థాయి సర్విలియన్స్ చేసి తర్వాత ఆ టెర్రరిస్టులను పట్టుకున్నారనమాట. ఈ టెర్రరిస్టుల దగ్గర ఒక M4 కార్బైన్, 2 AK రైఫిల్స్, ఇతరత్ర సామాగ్రి కూడా కనిపించాయంట. ముఖ్యంగా వీళ్ళు లష్కర్ ఇ తోయిబా ఇతరత్ర యాక్టివిటీస్ సంబంధించిన కీలక సూత్రధారులని, ముఖ్యంగా పహల్గామ్ టెర్రర్ అటాక్స్ కి వీళ్ళు కారకులని అర్థమవుతుంది అనమాట. మనకు తెలుసు పహల్గామ్ టెర్రర్ అటాక్స్ లో ఏప్రిల్ 22 తారీఖు అమాయకులైన టూరిస్టుల ప్రాణాలను మనం పోగొట్టుకున్నాం. తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసాం. ఆ లాంచ్ చేసినప్పుడు కూడా టెర్రరిస్టులను పూర్తిగా రూపుమాపేదాకా ఈ ఆపరేషన్ కంటిన్యూ అవుతుందని చెప్పి కూడా చెప్పాం అనమాట. ఇప్పుడు ఆపరేషన్ మహాదేవ్ లో ముగ్గురు ఇంపార్టెంట్ టెర్రరిస్టులు ఎవరైతే పహల్గామ్ టెర్రర్ అటాక్ లో కీలక పాత్ర పోషించారో వాళ్ళని ఎలిమినేట్ చేయగలిగింది భారతదేశం.